మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము దావీదు రాజులోని లక్షణాలు, గుణాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, క్వాలిటీస్ ఆఫ్ కింగ్ డేవిడ్. నేటి వాగ్దానము కీర్తన 34:17. Today's promise is found in the book of Psalms 34:17. అందరూ కలిసి నాతో చెప్పండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీ కృప ఇంతవరకు మా పైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. తండ్రి చేసిన మేళ్లను, ఉపకారములను జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో సమర్పించడానికి, ఆరాధన చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. వాక్యంలోని సత్యాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరిచి మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధ ఆత్మదేవా నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, బంధకాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నా. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ నీవే మాకు సహాయం దయచేస్తున్నందుకు, సర్వసత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, గడిచిన వారంలో మనం దావీదు జీవితంలో విజయాలకు గల రహస్యాలను మనం తెలుసుకున్నాం. ఈరోజు దావీదు జీవితంలోని లక్షణాలు, గుణాలు గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దావీదు సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక గొర్రెల కాపరి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, ఉన్నతమైనటువంటి ఆలోచన చొప్పున తండ్రి తన చిత్తములో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈ యొక్క దావీదు. గొర్రెల కాపరి అయినటువంటి ఈ యొక్క వ్యక్తిని ఎన్నుకోనాడు. ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు అంటే, తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలు యొక్క జనాంగమునకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా నిలబెట్టడానికి తండ్రి అతన్ని ఎన్నుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇజ్రాయిలును అనేక మంది రాజులు పరిపాలన చేశారు. ఈ యొక్క దావీదు రెండవ రాజు. మొదటిగా సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు దూరం అయిపోయి, ఆజ్ఞను అతిక్రమించి తిరుగుబాటు చేసి అధికారాన్ని కోల్పోయాడు, అంతమైపోయాడు సౌలు మహారాజు. అయితే ఆ సౌలు మహారాజు అంతం అయిపోయిన తర్వాత సమూయేలుతో దేవుడు సెలవిచ్చినటువంటి, ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు నేను ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, నీవు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అభిషేకించు అని ప్రవక్త అయిన సమూయేలుకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. వెంటనే సమూయేలు ప్రవక్త బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, 8 మంది పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఈ యొక్క దావీదు 8వ వాడు. మొదటివాడు వచ్చాడు, రెండవ వాడు వచ్చాడు, మూడవ వాడు వచ్చాడు. వాళ్ళందరినీ చూశాడు, తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు చూస్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలుతో తండ్రి ఏమంటున్నాడంటే, మనుష్యులు బాహ్య శరీరాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను అని తండ్రి సమూయేలుతో చెప్పి, ఇంకా ఏమంటున్నాడంటే, ఈ సమూయేలుని నేను ఎన్నుకున్నాను, ఇతడే నా కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఇజ్రాయేలు కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, కాబట్టి ఇతన్ని నీవు అభిషేకించు అని సెలవిస్తాడు. తండ్రి ఎప్పుడైతే సమూయేలుకు సెలవిచ్చాడో వెంటనే సమూయేలు తైలపు బుడ్డిని తీసుకొని, అందులో ఉన్నటువంటి తైలాన్ని, ఓలివల నూనెను తీసుకొని సమూయేలు యెషయిని అడుగుతాడు, ఇంకా నీకు పిల్లలు ఉన్నారని అడుగుతాడు. చివరి వాడు ఉన్నాడు అంటాడు. ఎక్కడున్నాడు అంటే,
గొర్రెలను కాపుదల చేస్తున్నాడు, గొర్రెలను కాయటానికి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే అతను తీసుకురా అని చెప్తాడు. తీసుకొస్తాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి దావీదు వచ్చాడు. అప్పుడు తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 16వ అధ్యాయం 12వ వచనం. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఎప్పుడైతే అభిషేకముతో కూడినటువంటి ప్రార్థన ప్రవక్త అయినటువంటి సమూయేలు చేశాడో అప్పుడు ఆ యొక్క అభిషేకము ద్వారా దావీదు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే తనకు తెలియనటువంటి పరిస్థితి తన జీవితంలో ఎదురైంది. తనకు తెలియదు ఇజ్రాయిలు సామ్రాజ్యానికి, ఇజ్రాయిలు దేశమునకు తను రాజు కాబోతున్నాడు అనేటువంటి సంగతి భవిష్యత్తు గురించి తనకు తెలియదు. దావీదుకి తనకేం తెలియదు. తనకు తెలిసిందల్లా ఒకటి, తన తలపైన చెయ్యి వేసి ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, అంతవరకే తనకు తెలుసు. అభిషేకాన్ని తనలోకి వచ్చిన తర్వాత తన మనస్సు మారింది, తన ఆలోచన మారింది, తన జీవితము మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. తనలో తనకు తెలియకుండానే ఒక ధైర్యం వచ్చేసింది. మామూలు మనుషులకు ఉండేటువంటి ధైర్యం కన్నా అనేక వందల వేల కోట్ల విలువైనటువంటి శక్తిని, ధైర్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా దావీదు పొందుకున్నాడు. తన ప్రార్థనా జీవితం మారిపోయింది. ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. మామూలు ప్రార్థనలు కాదు, అభిషేకముతో కూడినటువంటి ప్రార్థన. ఈ యొక్క దావీదు కీర్తనలు మనం చూసినప్పుడు దాదాపుగా 150 కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ కీర్తనలు రాసింది కూడా దావీదు మహారాజు. అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి ఆలోచన ద్వారా కీర్తనలు రాశాడు. ఆయన యొక్క కీర్తనలు మనం చదువుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే తను ఏ విధంగా రాశాడో మనకు అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తను కీర్తనలు రాయడం ద్వారా ఈ యొక్క కీర్తన గ్రంథం అంతా కూడా మనకి ఆదరణను, సహాయమును, నెమ్మదిని కలుగు చేసేటువంటి కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఆయన అనుదినము కూడా ప్రార్థన చేసేవాడు. ఎవరు? ఈ యొక్క దావీదు మహారాజు. ప్రత్యేకంగా మనం 23వ కీర్తన మనం చూసినప్పుడు తన హృదయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి, తన అంతరంగములో, తన మనస్సులో ఉన్నటువంటి యొక్క భావాలను కీర్తన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అదే దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. తన అంతరంగము నుండి, తన మనస్సులో నుండి, ఆలోచనల నుండి అభిషేకము ద్వారా పాడినటువంటి ఈ యొక్క కీర్తన, దావీదు కీర్తన ఎంతో శ్రేష్టమైనది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏమిటి అంటే దేవునితో తన సంబంధాన్ని తెలియచేస్తుంది. దేవుడితో తను ఉన్నప్పుడు సమాధానము కలుగుతుంది, భద్రత కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. నీవే నన్ను నడిపిస్తావు. గైడెన్స్, యూ విల్ గెట్ ద గైడెన్స్ వెన్ యూ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్
గాడ్ ది ఫాదర్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి సమయంలో శత్రువులు ఎదురైనప్పుడు ఈ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. భయం, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భయం పడను అని ఎవరు ధైర్యంగా చెప్పగలుగుతారు? పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంగా చెప్పగలుగుతారు. కష్టాలు రావని దేవుడు సెలవించట్లేదు, కష్టాలు వస్తాయి. అది చెప్తాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి విడిపించేటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘం, ఇంకా ఏమంటున్నాడు? ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు కీర్తన ద్వారా. అందుకే తండ్రి తన గురించి మంచి మాటలు సెలవిస్తూ ఉంటాడు. ఏమిటి తను చెప్పినటువంటి మాటలు అంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 22. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన, కలిసి నాతో చెప్పండి, ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఆమేన్. దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు తండ్రి. ప్రియమైనటువంటి సంఘమా, నా ఇష్టానుసారమైన మనిషి, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి గురించి తండ్రి సాక్ష్యం చెప్పాలి. దావీదు గురించి ఏ విధంగా అయితే తండ్రి సాక్ష్యం చెప్పాడో, మీ గురించి, నా గురించి తండ్రి సాక్ష్యం చెప్పాలి. ఈ నా కుమార్తె నా హృదయానికి దగ్గరగా ఉన్నది, ఈ నా కుమారుడు నా హృదయానికి దగ్గరగా ఉన్నాడు అని తండ్రి చేత సాక్ష్యము చెప్పించుకునేటువంటి సాక్ష్యము కలిగిన జీవితాలను మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అభిషేకము ద్వారా అనేక ఆశీర్వాదాలను ఈ యొక్క దావీదు మహారాజు పొందుకున్నాడు. సామాన్యుడైనటువంటి ఈ యొక్క గొర్రెల కాపరి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆలోచన చేయండి, మనమంతా కూడా ఈ లోకంలో సాధారణమైనటువంటి మనుష్యులం, కానీ మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఉన్నతమైన పిలుపు చేత మనమంతా పిలువబడ్డాం. పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపు మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో అన్యులకు లేనిది మనకు ఉన్నది ఏమిటి అంటే, పిలుపు మనకు ఉన్నది, రక్షణ మనకు ఉన్నది, జీవం మనకు ఉన్నది, నిరీక్షణ మనకు ఉన్నది. మనం ఈ శరీరాన్ని వదిలిపెడితే ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, మనకు ఒక ఆశ ఉన్నది. వీ హ్యావ్ ఎ హోప్, వీఆర్ గోయింగ్ టు మీట్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకి ఒక నిరీక్షణ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘం, అన్యులకు నిరీక్షణ లేదు. ఈ లోకంలో డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్లకు లేని కృప, రక్షణ కలిగిన మనం ఎన్నుకోబడి ఉన్నాం. కాబట్టి మనం ధైర్యంగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు చాలా ధైర్యవంతుడు. దావీదు సహజంగా యుద్ధాలకు వెళ్ళడం, ప్రారంభ దశలో యుద్ధాలకు వెళ్ళలేదు. తను గొర్రెల కాపరిగానే ఉన్నాడు. అయితే అలాంటి వ్యక్తిని, ఆయనలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటి అంటే, ఆయన మంచి వాయిద్యం వాయించేటువంటి విద్వాంసుడు. ఆయన వాయించేటువంటి వాయిద్యం పేరు సితారా. సితార వాయించేవాడు. ఒకరోజు సౌలుకి దయ్యం పట్టింది. సహజంగా దయ్యం సౌతుల్లోకి వస్తూ ఉంటున్నాడు, వచ్చి తన్ని మైండ్ని పాడు చేస్తూ ఉన్నాడు.
అప్పుడు ఆయన పిచ్చివాళ్ళగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సైనికులు ఏమని చెప్పారంటే, మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు సితార వాయిస్తే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది అని చెబుతారు సౌలుకి. అప్పుడు సౌలు ఏమంటాడు, తీసుకురండి ఆ అబ్బాయిని తీసుకురండి, ఎక్కడ ఉన్నాడో తీసుకుని రండి అన్నాడు. వెంటనే ఆ అబ్బాయిని, ఈ యొక్క దావీదుని తీసుకొని వచ్చి రాజు దగ్గర ఉంచితే రాజు ఎదుట ఈ యొక్క సితార వాయిస్తూ ఉండేవాడు. తను ఎప్పుడైతే సితార వాయించడం ప్రారంభిస్తాడో అభిషేకము ద్వారా సౌలులో ఉన్నటువంటి దయ్యం వెళ్ళిపోయింది. వాయిద్యాలు వాయించే వారిలో కూడా అభిషేకము ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ స్వరము విప్పి స్తుతించి ఆరాధన చేస్తారో, వాయిద్యాలు వాయిస్తుంటారో, అభిషేకము మీ ద్వారా మీ ఎదుట ఉన్నటువంటి దయ్యాలను పారదోలుతుంది. ఆ అభిషేకము ఆయన అనుగ్రహిస్తాడు. He gives us the anointing to break the yoke of enemy. అభిషేకము శత్రువు యొక్క కాడిని విరగగొడుతుంది, అపవాది యొక్క అధికారాన్ని అంతము చేస్తుంది. అందుకే అభిషేకము ఇవ్వబడింది. ఎవరికి? అన్యులకు కాదు, సంఘమునకు, విశ్వాసులకు, ఎన్నుకోబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి. ఈ విధంగా దావీదు యొక్క జీవితం ప్రారంభ దశలో ఉన్నది. ఆ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలా మంచివాడుగా ఎదుగుతూ ఉన్నాడు. ఒకరోజు యుద్ధం వచ్చింది. ఇజ్రాయిలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్ల పక్షాన గొలియాతు వచ్చాడు. దాదాపుగా 7 అడుగులంత పొడవు, చాలా బలవంతుడు. గొలియాతు ఒక రాక్షసుడిలాగా ఉండేవాడు. ఆయన యొక్క ఖడ్గం చాలా పొడవైనది, చాలా పొడవుగా ఉంది. ఆ వ్యక్తి వచ్చాడు. మీరందరూ ఎందుకు నాతో యుద్ధం చేయటం, మీలోంచి ఒకరిని పంపించండి, నన్ను చంపేయండి, అప్పుడు రాజ్యాన్ని మీరు తీసుకోండి అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు, సున్నతి లేని వాడికి మీరెందుకు భయపడుతున్నారు? నేను నీ ఎదుటకు వచ్చేది నీవు నీ యొక్క ఖడ్గముతో వస్తున్నావు, నేను ఖడ్గముతో రావటం లేదు. యెహోవాయే యుద్ధము చేయును, యెహోవా బలముతో నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ తల నరికి నేను నీకు చెబుతాను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. అన్యులు తెలుసుకుంటారు, నా దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు అని ధైర్యంగా చెబుతున్నాడు. ఎవరు? దావీదు. చిన్న కుర్రోడు, దాదాపు 13 సంవత్సరాలు ఉండొచ్చేమో, 13-14 సంవత్సరాల వయసులో ఉంటాడేమో. అప్పుడు ఆ గొలియాతు అన్నాడు, నువ్వు చిన్నవాడివిగా ఉన్నా, నువ్వు వచ్చి కత్తి లేదు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు వచ్చి నన్ను చంపుతావని హేళన చేస్తూ ఉన్నాడు. కానీ అభిషేకము తనలో ఉంది కాబట్టి ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడాడు, ముందుకు వెళ్ళాడు, గొలియాతును అంతం చేశాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు, సైన్యం అంతా మెచ్చుకుంటున్నారు. గొలియాతును చంపి వస్తుంటే ఇజ్రాయెల్ దేశంలో వీధులలో ప్రజలంతా కూడా పొగుడుతూ ఉన్నారు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని పొగుడుతూ ఉన్నారు. పొగడ్తలకు దావీదు సంతోషపడలేదు. మనుషులు చేసేటువంటి పొగడ్తలకు గర్వపడలేదు. తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి సంతోషించాడు. దయ్యాలు పారిపోతున్నాయి, సౌలుకు నెమ్మది కలిగింది. తనలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించిన అభిషేకము ద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలను బట్టి అతిశయించాడే తప్ప గర్వం లేదు. తనలో చాలా తగ్గింపు ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఇది ఆయన యొక్క పరిస్థితి. ఎదుగుతూ ఉన్నాడు. వెంటనే సౌలు యొక్క కుమార్తెను పెళ్లి చేసి ఇచ్చేశాడు. సౌలు తన యొక్క కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు దావీదుకి. తన సైన్యం పైన ఒక సైన్యాధ్యక్షుడిగా, తన దగ్గర ఉన్నటువంటి సైన్యం పైన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ విధంగా జరిగింది. బాగున్నాడు. సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, చాలామంది కొడుకులు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన పేరు యోనాతాను. ఈ యోనాతానుకి దావీదుకి మంచి స్నేహం ఏర్పడింది. ఈ లోకంలో చూడండి, స్నేహితులు చాలామంది ఉంటారు. మందు దగ్గరలో స్నేహం ఉంటుంది, వ్యాపారాల్లో స్నేహం ఉంటుంది, మోసాలు చేసేవాళ్ళు స్నేహం ఉంటుంది. ఈ లోకంలో చాలామంది స్నేహాలు ఉంటాయి.
చాలామంది ఏం చేస్తారు, రండి పార్టీ ఇస్తాను రమ్మంటారు, వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్తామంటే పార్టీకి. ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు యోనాతాను యొక్క స్నేహము పవిత్రమైనటువంటి స్నేహం. అది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్నేహం. సౌలుకి కోపం ఉంది. ఎవరి మీద కోపం? అసూయ, దావీదు మీద కోపం. ఎందుకంటే ప్రజలందరూ కూడా దావీదుని మెచ్చుకుంటున్నారు. అందుకని దావీదుని చంపాలి అనేటువంటి ఆలోచన సౌలు కలిగింది. అసూయ, కోపము తనకు కలిగింది సౌలుకి. సౌలు ఎప్పుడైతే దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా యోనాతాను తెలుసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఈవేళ నిన్ను మా నాన్న చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దాక్కో, పారిపో అని చెప్తుంటాడు. ఆలోచన చేయండి. రాజకుమారుడైనటువంటి యోనాతాను దావీదుకి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి యొక్క స్నేహము చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. ఆలోచన చేయండి. తన యొక్క స్నేహితుని కాపాడటానికి తను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. యోనాతాను కాపాడాడు కూడా, రహస్యాలన్నీ కూడా చెప్తాడు. అందువల్ల వీళ్ళిద్దరి యొక్క స్నేహాన్ని బట్టి చాలా సంతోషించాడు. ఎవరు? దావీదు సంతోషించాడు. దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధములో విజయమే కలిగింది దావీదుకి. దావీదు చాలా యుద్ధాలు చేశాడు. దాదాపుగా 40 యుద్ధాలకు పైగా చేశాడు. అనేక మంది పైన యుద్ధాలు చేశాడు. ప్రతి యుద్ధములో విజయమే కలిగింది దావీదుకి. అపజయము ఎరుగనటువంటి రాజు ఒక్కడే దావీదు మహారాజు. ఆలోచన చేయండి. అభిషేకము ద్వారా ప్రతి యుద్ధములో విజయమే పొందుకున్నాడు. వచ్చిన ప్రతి శత్రువుకి అపజయమే కలిగింది. ఇజ్రాయిలులకు ధైర్యం కలిగింది, సమాధానం కలిగింది. చివరికి రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. సమూయేలు ప్రవక్త తనను అభిషేకించాడు. ఇజ్రాయెల్ దేశానికి రాజుగా తన్ని అభిషేకించడం జరిగింది. సరే, అభిషేకించబోయే ముందుగా జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, దావీదేమో పారిపోతూ ఉన్నాడు. సౌలేమో దావీదుని చంపటానికి సైన్యాన్ని పంపుతూ ఉన్నాడు. ఈలోగా సౌలు, యోనాతాను యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో యోనాతాను చనిపోతాడు. అప్పుడు సైనికులు వచ్చి సౌలు దగ్గరికి వచ్చి, రాజా, నీ కుమారుడు యోనాతాను చనిపోయాడు అని చెప్తారు. అప్పుడు సౌలుకి బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది. దుఃఖం వేసి తన యొక్క సైనికుడి దగ్గర ఉన్న కత్తితో నన్ను చంపేయంటే అతను చంపను అంటాడు. తనే తీసుకుని కత్తితో పొడుచుకొని సౌలు చనిపోతాడు. కొడుకు చనిపోయాడన్న బాధతో, రాజ్యం కోల్పోతున్నాననేటువంటి బాధతో సౌలు కూడా చనిపోతాడు. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా దావీదుకు తెలుసు. గుహల్లో దాక్కున్నాడు. ఎవరు చంపుతానని వస్తుంటే దాక్కున్నాడు? సౌలు వస్తుంటే దాక్కున్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు వెంటనే వెళ్తాడు. సైన్యాన్ని పంపించి ఈ యొక్క యోనాతాను యొక్క శరీరాన్ని తీసుకుని రండి అని తీసుకొచ్చిన తర్వాత చక్కగా భూస్థాపన చేస్తారు. కొన్ని రోజులు, దాదాపుగా 30 రోజులు అంగలార్పు దినాలు ప్రకటిస్తారు. ఆ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత తను రాజ్యం చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దుఃఖ దినాలు అన్నీ కూడా అంతమైపోయాయి. ఆ ప్రాంతంలో ఇజ్రాయిల్లో అధికంగా ధనము కలిగినటువంటి రాజు ఆ రోజులలో ఇతనొక్కడే. ఇజ్రాయిల్లో ధనికుడుగా ఉన్నాడు, యుద్ధవీరుడుగా ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, అయితే ఒకరోజు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. దాదాపు 8 మంది భార్యలు ఉన్నారు, చాలామంది కుమారులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఎవరికి? దావీదుకి. ఇంతమంది ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు? ఒకరోజు మేడగది మీద వెళ్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే తన కళ్ళకి ఒక స్త్రీ కనిపించింది. స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ ఎవరు అని ఎంక్వైరీ చేశాడు. అడిగితే మన సైన్యంలో ఉన్నటువంటి ఉరియా యొక్క భార్య అని చెప్పారు. వెంటనే ఆ ఉరియాని ఎక్కడ యుద్ధం అయితే బాగా జరుగుతుందో అక్కడ పంపించేయండి అని చెప్పాడు. అక్కడ యుద్ధంలో ఉరియా చనిపోతాడు. ఆ ఉరియా యొక్క భార్యని తన భార్యగా స్వీకరిస్తాడు. ఎవరు? ఈ యొక్క దావీదు. ఆ ఉరియా యొక్క భార్యే బత్షెబా. ఆ దావీదుకి బత్షెబాకు కలిగినటువంటి కుమారుడే
రాజైనటువంటి సొలొమోను. అయితే తను ఆ విధంగా ఆవిడతో వ్యభిచారం చేసుకోవటం, చేయటం, తనని ఇంటికి తీసుకురావటం, రాణిగా చేయటం దేవునికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. వెంటనే ప్రవక్తను పంపిస్తాడు. దావీదు చేసిన పని మంచిది కాదు, అది తప్పు చేశాడు, వెళ్ళి నువ్వు చెప్పు, బుద్ధి చెప్పు, సరిదిద్దు అని చెప్పాడు. ఇంకేమైపోయింది? చంపేశాడు, భారీగా స్వీకరించుకున్నాడు. ఇప్పటికైనా తాను చేసినటువంటి తప్పు తాను తెలుసుకోవాలి అని తండ్రి తన దగ్గరికి ప్రవక్తను పంపిస్తాడు. నాతాను ప్రవక్త వస్తాడు. వచ్చి, దావీదా, నువ్వు చేసిన పని ఏమిటి అని అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, నేనేం చేశాను అంటాడు. నేను తప్పు చేశాను, దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్ళాను, యుద్ధంలో దేవుడు నాకు విజయం ఇచ్చాడు, నేను వచ్చాను, బలులు అర్పించాను, అన్నీ చేశాను కదా అన్నాడు. ఒక తప్పు చేశావు అన్నాడు. ఏమిటి ఆ తప్పు అంటే, నీకు ఎంతమంది భార్యలు ఉంటే నువ్వు మరి ఒక్కని భార్య నువ్వు ఎందుకు చేర్చుకున్నావు, నీ భార్యగా స్వీకరించావు, అదే నువ్వు చేసినటువంటి తప్పు అని నాతాను ప్రవక్త చెప్పాడు. వెంటనే దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపం కలిగింది, ఆందోళన కలిగింది, మనస్సులో ఆందోళన కలిగింది. అదే కీర్తనలో మనం 51వ కీర్తనలో మనం చూస్తాం. దావీదు తన యొక్క బాధను, తన యొక్క పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే ప్రవక్త హెచ్చరించినప్పుడు దిద్దుబాటును అంగీకరించాడు. వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని ఆలోచన ద్వారా ప్రవక్త చెప్పిన మాటను అంగీకరించాడు. అంగీకరించి తను పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తన 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు అని కీర్తన ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. తన పశ్చాత్తాపాన్ని, తన బాధను, క్షమాపణను తెలియచేస్తూ ఉన్నాడు దావీదు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి కూడా అనేక సార్లు, అనేక సందర్భాల్లో పడిపోతూ ఉంటాం. లోకములో ఉన్నటువంటి ఆకర్షణలకు, శరీరాశకు, నేత్రాశకు, జీవపుడానికి పడిపోతూ ఉంటాం. అయితే వాక్యము ద్వారా హెచ్చరిక, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక వచ్చినప్పుడు మనం ఒప్పుకొని తిరిగి రావాలి. దావీదులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటి అంటే, లక్షణం ఏమిటి అంటే, ఒప్పుకున్నాడు, నేను పాపిని, నన్ను క్షమించు అని ఒప్పుకొని తిరిగి వచ్చాడు. అదే రీతిగా విశ్వాసులు కూడా చేయవలసింది ఏంటి అంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి తిరిగి రావాలి. అది అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం. ఆయన గర్వపట్టలేదు. విజయాలు చాలా వచ్చాయి, అన్ని విజయాలు వచ్చాయి, అంత ధనం ఉంది, అధికారం ఉన్నది, అన్ని ఉన్నా అతిశయపడటం లేదు. ఆయనలో ప్రార్థన ఉన్నది, విశ్వాసము ఉన్నది, దేవుని చేత పిలిపించుకున్నాడు. నా ఇష్టానుసారమైనటువంటి మనిషి అని, నా హృదయానుసారుడు అని దేవుని చేత పిలిపించుకున్నాడు. అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు. అభిషేకము గద్దిస్తూ ఉంటుంది, ఆ అభిషేకము హెచ్చరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు చేసింది సరైంది కాదు, దేవుని చిత్తానికి నీవు దూరంగా ఉన్నావు, తిరిగిరా. సరిదిద్దుతాడు వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా. ఆత్మ మనకు అనుగ్రహించింది, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించింది సరిదిద్దటానికి, సరి అయిన మార్గములోకి నడిపించటానికి ఆయన సహాయము దయచేస్తాడు. నిత్యము ఆయన సహాయము దయచేస్తాడు. అదే సత్యాన్ని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉంటాడు.
ఏమని తెలియచేస్తూ ఉంటాడంటే కీర్తన 32లో 8లో తెలియచేస్తూ ఉన్నాడు దావీదు. అందుకే ఆయన యొక్క కీర్తనలు చాలా ధైర్యాన్ని, బలాన్ని, ఆదరణను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. కీర్తన 32:8 Psalms 32:8 కలిసిన చెప్పండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. దావీదు మహారాజుకి అభిషేకము ఆ విధంగా నడిపించింది. ప్రవక్త వచ్చాడు, సరిదిద్దాడు, ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో తెలియచేశాడు. అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ప్రతి విశ్వాసి నడవవలసినటువంటి త్రోవలను, ఆయన చిత్తాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తాడు. తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ఆలోచన ప్రతి విశ్వాసి జీవితంలో జరిగించటానికే పరిశుద్ధాత్ముడు నిత్యము సహాయం దయచేస్తాడు. అందుకే ఆయన పేరేంటంటే సహాయకుడు. పరిశుద్ధాత్ముడి యొక్క పేరే సహాయకుడు. ఆయన ఉన్నదేందుకు? సహాయం చేయటానికి. ఎవరికి? అన్యులకు కాదు, విశ్వాసులకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి మనకేం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. ఆయన చెప్పినవి మనకు జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య చెప్పినవి, యేసయ్య చెయ్యమన్నవి మనకు జ్ఞాపకం చేస్తాడు. అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఎక్కడ అని చెప్పాడు? ఎవరికి? దావీదుకి గుర్తు చేశాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటి, నువ్వు చేయవలసింది ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా నడుచుకోవాలో చెప్పాడు ప్రవక్తను పంపి. పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘానికి చెప్తాడు. యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన తెలియచేస్తాడు. ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి. దేవుని యొక్క రాజ్యము ఆత్మల చేత కట్టబడాలి, పరిశుద్ధత చేత కట్టబడాలి, తండ్రి ప్రేమ చేత కట్టబడాలి. అందుకొరకు మీరు కావాలి, నేను కావాలి, ఆయనకు ఒక పాత్రలుగా వాడబడటానికి. అందుకే ఆయన సహాయం దయచేస్తాడు, సత్యములోకి నడిపిస్తాడు, జీవములోకి నడిపిస్తాడు, నిత్యము తోడుగా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? మన లోపల ఉంటాడు. ఆయన కళ్ళకు కనిపించడు. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను పిలిచి అంటారు, మీరు గుర్తుపెట్టుకోండి, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఎరుగదు, ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును అని యేసయ్య తన శిష్యులతో చెప్తారు. యోహాను సువార్తలో 14:16-17 ఆ సత్యం ఉంటుంది. యేసయ్య అంటున్నారు. ఎవరితో అంటున్నారు? శిష్యులతో అంటున్నారు. లోకము చూడదు, ఎరుగదు అంటున్నారు, కానీ మీలో ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తారు? ఆత్మ, సత్యస్వరూప ఆత్మ ఎల్లప్పుడూ మీలో ఉండును. ఎల్లప్పుడూ మీలో, నాలో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. లోకంలో ఉన్న రక్త సంబంధులు కాదు, లోకంలో ఉన్న ధనం కాదు, లోకంలో ఉన్న ఉద్యోగాలు కాదు, ఈ లోకంలో ఉన్నవేవి మనతో ఉండవు. మనతో ఉండేది పరిశుద్ధాత్ముడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, నివాసము చేస్తాడు. హీ డ్వెల్స్ ఇన్ us forever. Spirit of the Lord dwells in us forever. అయితే నువ్వు నేనేం చేయాలి? విశ్వసించాలి. దావీదు నమ్మాడు, తనలో ఉన్నది అభిషేకము అని నమ్మాడు. అందుకే అంత ధైర్యంగా నిలబడగలుగుతున్నాడు. శత్రువు ఎదుట నిలబడగలుగుతున్నాడు, కష్టాలలో నిలబడగలుగుతున్నాడు. తన చంపటానికి వచ్చినటువంటి సౌలుని కూడా చంపలేదు. అభిషేకించబడినటువంటి సౌలు కాబట్టి నేను చంపను అంటాడు. చంపలేదు, క్షమించాడు. క్షమించినటువంటి హృదయము కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఆలోచన చేయండి. తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని
తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా గుర్తించాడు. ఎవరిని క్షమించాలో ఎవరిని క్షమించకూడదో కూడా దావీదుకు తెలుసు. సౌలు చంపటానికి వచ్చాడు. అయితే ఆయన యుద్ధంలో అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు సౌలు. నిద్రపోతూ ఉంటే పక్కన ఉన్నటువంటి సైనికులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. రాత్రి వేళ వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వేసుకున్నటువంటి అంగిని కొంచెం కోసి బయటికి వెళ్ళిపోయి, ఓ సౌలా రాజా, నన్నెందుకు చంపడానికి నువ్వు వస్తున్నావు? నేను నిన్ను చంపాలనుకుంటే ఒక క్షణంలో అక్కడికి చంపేసేవాడిని. నేను చంపలేదు. నీ వస్త్రపు చెంగును మాత్రమే నేను కోసి తీసుకుని వెళ్ళాను. ఆలోచన చేయి. నాకు నీ మీద కోపం లేదు. నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వెందుకు దాక్కుంటున్నావు? నువ్వెందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని బయటకు వెళ్ళి, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క సైన్యం అంతా నిద్రపోతూ ఉన్నారు. నిన్ను కాపాడడానికి ఎవరు రాలేదు. నేను చంపాలనుకుంటే చంపేవాడిని, కానీ చంపలేదు. కారణం, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు రాజుగా అభిషేకించబడ్డావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు చేసిన అపకారానికి నేను అపకారం తలపెట్టడం లేదు, నీకు ఉపకారమే చేస్తున్నాను అని సౌలుని క్షమించాడు. ఎవరు? దావీదు మహారాజు. దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి గుణాలు ప్రత్యేకమైనవి, విలువైనవి. గొర్రెల కాపరి స్థానం నుండి రాజు స్థానానికి వెళ్ళాడు అభిషేకము ద్వారా. తర్వాత దావీదుకి కోరిక కలిగింది, దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అందుకు కావలసినటువంటి కలపను, సామాగ్రిని, వస్తువులన్నీ కూడా సమకూర్చాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, నాయనా దావీదు, నువ్వు 1000 మందిని హత్య చేశావు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 1000 మందిని హత్య చేశావు. అయితే నా కొరకు నేను ఉండాలనుకుంటున్నటువంటి మందిరం నువ్వు కాదు కట్టవలసింది, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని దావీదుకు దేవుడు ముందుగానే చెప్పాడు. జరగబోయేటువంటి విషయాలను, దేవుని యొక్క ఆలోచనను దావీదు తెలుసుకున్నాడు. అప్పుడు సొలొమోనుకి కావలసినటువంటి ఆ యొక్క మందిరానికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. తరువాత దావీదు తండ్రి యొక్క సమయంలో తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. యెరూషలేము మందిరాన్ని సొలొమోను ద్వారా కట్టబడింది. ఆలోచన చేయండి. తండ్రికి ఇష్టమైన బిడ్డగా, తండ్రి హృదయానికి దగ్గరగా జీవించి, అభిషేకము పొంది, క్షమించే మనసు కలిగి, తగ్గింపు జీవితము కలిగి జీవించినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఈరోజు మనం ప్రతి క్షణము కూడా మనలో ఉండవలసింది ఏమిటి అంటే అభిషేకము. మనము గుర్తించవలసింది ఏమిటి అంటే, నాలో అభిషేకము ఉన్నది, నేను ప్రత్యేకించబడ్డాను, ఈ లోకము నుండి ప్రత్యేకించబడ్డాను, నేను ఎన్నుకోబడ్డాను అనేటువంటి ఆలోచన మనందరికీ రావాలి. ప్రతి క్షణం కూడా రావాలి. ప్రతి పనిలో నాకు సహాయం చేయడానికి అభిషేకము ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకి రావాలి. ఆ విధంగా మన జీవితాలను మనం సమర్పించుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, రాజు గౌరవాన్ని పొందుకున్నాడు దావీదు, ధనాన్ని పొందుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు, సింహాసనాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదకరమైన పాత్రగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశమును పరిపాలన చేశాడు. ఈరోజు నీవు నేను కూడా యేసయ్య రాజ్యములో యేసయ్యతో కలిసి మనం జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి. దేవుని యొక్క రాజ్యము లోకములో బలత్కరించబడుతుంది. ఈ లోకములో పాపము విస్తరిస్తుంది, అన్యాయము విస్తరిస్తుంది, అక్రమము విస్తరిస్తుంది. అయినప్పటికీ ఎంత పాపం విస్తరిస్తుందో అంతకన్నా 1000 రెట్లకు పైగా ఆయన కృప ఇంకా ఈ లోకం మీద ఉన్నది. అందుకే తండ్రి వాళ్ళకి ఇంకా అనుమతి ఇస్తున్నాడు, ఇంకా వాళ్ళు మారు మనసు పొందుకుంటారు అని వాళ్ళని క్షమిస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని పిల్లలారా, కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు వారిని క్షమించాడు.
వారిని రక్షణలోకి నడిపించవలసినటువంటి సత్య సువార్తను, కృపా సత్య సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, సంఘము మీద ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షిగా జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. దావీదు జీవితంలో ఉన్నటువంటి లక్షణాల గురించి తెలియచేసినందుకు నీకు వందనాలు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. నీ కుమార్తె, నీ కుమారుడు ఏ కష్టములో, ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ రోగములో కృంగిపోతున్నారు, ఆ బాధ, ఆ రోగము, ఆ కష్టము, ఆ దుఃఖము యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవును గాక. విడుదల యేసయ్య రక్తము ద్వారా కలుగును గాక. జీవము యేసు ప్రభు నామములో కలుగును గాక. అభిషేకము ద్వారా ప్రతి విశ్వాసి నడిపించబడును గాక. నిత్యము సర్వసత్యములోకి పరిశుద్ధాత్ముడ నీవు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నామయ్యా. దావీదుని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుగా చేసి ఇజ్రాయేలు రాజ్యమును పరిపాలన చేయటానికి అభిషేకించిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. ప్రతి విశ్వాసి యొక్క కుటుంబాన్ని బలమైన సాధనముగా నిలబెట్టుచున్నందుకు వందనాలు. సంఘబిడ్డల యొక్క పిల్లలందరినీ కూడా బలమైన సాధనాలుగా తయారు చేసి అభిషేకించి వాడుకోబోచున్నందుకు నీకు వందనాలు. నీవే నీ యొక్క సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. నిత్యము నీ కృపాక్షేమములు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్నటువంటి సత్యాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి, యేసయ్యకు సాక్షిగా, సత్యమునకు సాక్షిగా జీవించటానికి మమ్మలను పంపుచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, వాగ్దానపు అభిషేకాన్ని యేసు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.